బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. 64వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఢిల్లీలో ప్రకటించారు. పెళ్లి చూపులు 2 అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ డైలాగ్స్ అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు 2 అవార్డులను దక్కించుకుంది. ఇక ఉత్తమ నటి సురభి లక్ష్మి మలయాళము, అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా రుస్తుం సినిమాకు గాను అక్షయ్ కుమార్ గెలుచుకున్నారు. మలయాళ చిత్రం మిన్నవనింగు సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించిన సురభి ఉత్తమ నటిగా గెలిచారు. సామాజిక అంశంతో తెరకెక్కిన ఉత్తమ చిత్రంగా పింక్ నిలిచింది. ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జాను ఎంపిక చేశారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు ఎంపికైంది. పెళ్లి చూపులు సినిమాకే తరుణ్ భాస్కర్ ఉత్తమ సంభాషణ రచయితగా ఎంపికయ్యారు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టును మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం వీటిని ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ ఎంపికయ్యారు. ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జా ఎంపికైంది. తెలుగు నుంచి పెళ్లి చూపులు ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే డైలాగ్స్ కి గాను పెళ్లి చూపులకి మరొక అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ సామాజిక చిత్రం పింక్, తాప్సీ పన్ను అలాగే అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా ప్రకటించబడింది. ఉత్తమ నటిగా సురభి లక్ష్మి, మలయాళ నటి సురభి లక్ష్మి ఉత్తమ నటిగా ప్రకటించబడింది. ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జా ప్రకటించబడింది. పెళ్లి చూపులు చిన్న చిత్రంగా వచ్చి పెద్ద ప్రభంజనం సృష్టించింది. కామెడీ పరంగా కావచ్చు, స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు. చిన్న బడ్జెట్తో రూపొందించిన సినిమా పెద్ద హిట్ను అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఐఫా అవార్డును కూడా బెస్ట్ కమెడియన్గా ప్రియదర్శి అందుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం నేషనల్ లెవెల్లో 2 అవార్డులను గెలుచుకుంది పెళ్లి చూపులు. ఉత్తమ సంభాషణలకు అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు సినిమా అవార్డును దక్కించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా ఎయిర్ హోస్టెస్ నేపథ్యంగా తెరకెక్కిన నీర్జా సినిమా అందుకుంది. పింక్ సామాజిక నేపథ్యంలో సామాజిక కోణంలో రూపొందిన పింక్ సినిమా ఉత్తమ సామాజిక చిత్రంగా అవార్డును అందుకుంది. ఉత్తమ నటిగా సురభి లక్ష్మ మిన్మా మినుంగు చిత్రానికి మలయాళ నటి ఉత్తమ ఆర్టిస్ట్గా ఫిమేల్ ఆర్టిస్ట్గా అవార్డు అందుకోబోతుంది. ఇక ఉత్తమ సామాజిక చిత్రంగా పింక్, ఇక పెళ్లి చూపులు 2 అవార్డులను అందుకుంది తెలుగు చిత్రం నుంచి. అలాగే జనతా గ్యారేజ్ నుంచి మోహన్ లాల్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. కొరియోగ్రఫీకి కూడా జనతా గ్యారేజ్ కి అవార్డు దక్కింది. లిస్ట్ ను చూస్తూ ఉన్నాం. 64వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన అవార్డ్స్ లిస్ట్ మనం చూస్తూ ఉన్నాం.